2029లో చూసుకుందాం. వస్తాం మేమే, 2029కి మేము వస్తాం. రండమ్మా, ఫిబ్రవరి 11కు రండి. మీ 11 మంది 2029 దాకా ఎందుకు వెయిటింగ్? ఎందుకు? 11కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. రండి, క్వశ్చన్ చేయండి, ఇవన్నీ అడగండి, అన్నీ ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా. లెందీ క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. మీరు రండి. మీకు ఎందుకు అంత భయం? కౌన్సిల్లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా, మీకేంటి భయం? తాట తీస్తాడు జగన్ అన్నగారు. అసెంబ్లీలో తీయమనండి, ప్రజా సమస్యల మీద తీయమనండి. ఏదో మిమ్మల్ని అరాకొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ 11 ఏవో ఇచ్చారు చూసారా, వాళ్ళ కోసమైనా రండి. ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి, ఎక్కడ ఘర్షణలు జరిగినాయి, అక్కడ పరామర్శిద్దాము, అక్కడికి వెళ్ళి మనం క్యాష్ చేసుకుందాము కాదు. ప్రజలు ఉన్నారు కదా, రండి, వాళ్ళ కోసం రండి, మాట్లాడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ. ఏ కాంట్రవర్సీ గురించి అయినా మాట్లాడామా మేము? ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. ఈ 5 సంవత్సరాల్లో చేయాల్సింది చెయ్యకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అందుకని ఫోకస్ చేస్తున్నాం. ఇది చెప్తున్నాను కదండి, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇలా రావాలి, ఎవరో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనంటే పక్కన వాళ్ళు రెచ్చిపోయేదాకా మాట్లాడాలి. రెచ్చిపోగానే ఇలాగే ఏదో ఒక క్రియేట్ అవుతుంది, ప్రొవోక్ చేస్తారు. ఫ్లెక్సీలు పెట్టి ప్రొవోక్ చేయడం తప్పు అయినప్పుడు ఇలాంటివన్నీ చేసి ప్రొవోక్ చేయడం చాలా తప్పు. నేను మాట్లాడుతున్నాను, రేపొద్దున పర్మిషన్లు ఉండవు, మీరు రాకండి, ఇక్కడ కావాలని మీరు హడావిడి చేస్తారు, మీరు రాకండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తారు. లేదా ఇంతమందే రండి అని చెప్పి ఆల్రెడీ అంతవరకే పర్మిషన్లు ఇస్తారు, కానీ మీరు లెక్క చేయరు. సిస్టమ్ని ఎప్పుడు లెక్క చేసిన దాఖలాలు లేవు కాబట్టి మీరు లెక్క చేయరు. మీ ఇష్టం వచ్చినంత వరకు, ఎంతవరకు అక్కడ మనం విధ్వంసం సృష్టించవచ్చో అంతమందికి పాపం బస్సుల్లో డబ్బులు ఇచ్చి తరలిస్తారు. వాళ్ళు వస్తారు, ఏదో సృష్టించడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా జరగదు. చక్కగా పరామర్శించాలండి, మేము పర్మిషన్ ఇస్తాం కదా, మీకు ఎందుకు అంత హడావిడి? మా అనితమ్మ చెప్పారు, మీరు చక్కగా రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఎవరిని పరామర్శించాలో చెప్పండి, నేను తీసుకెళ్తానని ఆవిడ అన్నారు. మీకెందుకు ఇంకా అంత హడావిడి? రండి, మిమ్మల్ని తీసుకెళ్తాం మేమే. పశ్చిమ నియోజకవర్గానికి మిర్చి యాడికి వచ్చారండి, మిమ్మల్ని ఆపామా? ఇంతమంది రండి, ఎక్కువ మంది రాకండి, అక్కడ హడావిడి చేయకండి, అంత ప్లేస్ లేదు. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనాయి, మిర్చి యార్డ్లో రైతులు టిక్కీలన్నీ పోయినాయి. అది కాబట్టి రేపొద్దున రండి, పరామర్శించండి, వెళ్ళండి, అంతే. అంతకంటే ఎక్కువగా ఏం చేయకండి, చేసే అవకాశం కూడా ఇవ్వం. అదే చెప్తున్నానండి, ఆ రోజు మేమే మాట్లాడితే మన పరదాలు కంప్లీట్గా పరదాలు, ఎక్కడ రాళ్ళు వేస్తామేమోనని భయం వాళ్ళకి, మాట్లాడుతుంటే భయం, క్వశ్చన్ చేస్తుంటే భయం. నేను అడుగుతాను మిమ్మల్ని, అంబటి రాంబాబు గారు అమ్మాయి, నాకు మీ పేరు తెలియదమ్మా, ఏమనుకోకండి, సారీ, మోనికా గారు, డాక్టర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా వెళ్ళి కలిసి వచ్చారమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని? మీకు పర్మిషన్ ఉందా? ఇంటర్నల్ టాక్, మీకు మాకే తెలిసిన టాక్ ఏంటంటే, కొంతమందికి తెలిసిన టాక్ ఏంటంటే నాయకులను కూడా కలిసేవాళ్ళు కాదు ఆయన. ప్రజల తర్వాత సంగతి. ఈరోజు పరామర్శించడానికి ఎక్కడుంటే అక్కడ, ఏ పక్షి దేనికి వాళ్తుందో అలాగా వచ్చేస్తారు. బీసీ నాయకులు, నేను కులం గురించి మాట్లాడనండి, ఎందుకంటే తప్పు ఒప్పు, మంచి చెడు ఇవే మాట్లాడుకుందాం. కులం ఎందుకండి? రాజకీయాల్లోకి రావడానికి కొన్ని ఈక్వేషన్స్ కావాలి. సమాజం మనం ఎప్పటి నుంచి, ఇది హిస్టరీ, ఆ సమాజం ఈక్వేషన్స్ ప్రకారం మనం రాజకీయంలోకి వస్తాం. రాజకీయంలోకి వచ్చిన తర్వాత కులాలేం ఉండవు, మతాలేం ఉండవు. ఆ నాయకుడు అందరికీ నాయకుడు, రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప కుల నాయకుడు అవడు రాజకీయంలోకి వచ్చి గెలిచిన తర్వాత. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీసీ మహిళను అనడం కాదు, క్వశ్చన్ చేస్తున్నాను, క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు అంటారా? సారీ చెప్పమన్నాను, సారీ చెప్పేవాళ్ళని మీరు అంటారా? డిమాండ్ చేశాను, రోడ్డుకి ఈడ్చుకొస్తారంట. అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో ప్రజల మీద, ప్రజల సమస్యల మీద గళమెత్తినందుకు తీసుకొస్తారు. మీరు దేనికి తీసుకొస్తారో నాకు తెలీదు. దాని ఉద్దేశం మేము ఇక్కడ దొమ్మిలకు దిగుతాం, ఘర్షణలకు దిగుతాం, ఏది పడితే అది మాట్లాడతాం, మాకు అధికారం ఉంది కాదు. అధికారం ఉండి మాట్లాడాలి, నిజంగా అవే చేయాలి. అరాచకాలు సృష్టించాలంటే 20 నెలలు ఎందుకండి ఆగేది? వచ్చిన వెంటనే మీరు ఏదో చేశారే, ప్రజావేదిక పగలగొట్టడాలు, హడావిడి చేయడాలు, ఇవన్నీ చేశారు కదా, ఆ పని చేసేవాళ్ళం కదా. ఈ పాటికే జైళ్ళన్నీ నిండిపోయి ఉండేవి కదా. అది కాదు కదా ఇక్కడ మా ఉద్దేశం. మా సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉంటాం.
ప్రజాశ్రేయస్ కోసమే ఉంటాం. అడక్కపోతే కూడా తప్పు అవుతుంది, సరిగ్గా అడక్కపోతే ఇంకా తప్పు అవుతుంది, మంచివాడు నోరు మూసుకుంటే చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకని అడిగాం, అందుకని వచ్చాం. కానీ విని ఎరగని రీతుల్లో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి. గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి జుట్టు పట్టుకొని? అంటే మీరు దుశ్శాసనలు అయ్యి ఉండొచ్చు, నేను కాదన్ను. నేను మాత్రం ద్రౌపదిని కాదమ్మా. క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేస్తాను.